సిలువ మీద కూడా సంబంధాల విలువ నేర్పిన క్రీస్తు. బాధ మధ్యలో కూడా బాధ్యతను మరువని ప్రభువు. తల్లి కోసం యేసు యొక్క చివరి ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు పలుకుతూ, యేసుతో ప్రయాణం అనబడిన మన యూట్యూబ్ ఛానల్కి నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 3వ మాటను గురించి వివరించబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయమని చిన్న మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలలో 3వ మాట గంభీరమైనది మరియు మానవ సంబంధాల గురించి గొప్ప సందేశాన్ని ఇచ్చింది. బైబిల్ గ్రంథం నందు యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ఏమని రాసిందో చూద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. అప్పుడు ఆ సమయంలో అక్కడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? యేసు సిలువపైన శ్రమను అనుభవిస్తూ కష్టపడుతున్నప్పుడు తన తల్లి అయిన మరియా అక్కడే నిలబడి ఉంది. ఆమె చాలా వేదనతో ఉంది. తన కుమారుడు ఈ విధంగా బాధపడుతుండటం చూసి తట్టుకోలేకపోయింది. మరియు అక్కడే యేసు యొక్క ప్రియ శిష్యుడైన యోహాను కూడా ఉన్నాడు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు తన తల్లి మరియు యోహానుల మధ్య ఒక క్రొత్త సంబంధాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఇలా ఎందుకు చేశారు మరియు దీనికి అర్థమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా చూసినట్లయితే కుటుంబ బాధ్యత. యేసు తాను కష్టంలో ఉన్న సమయంలో కూడా తన తల్లి గురించి ఆలోచించారు. తన శరీరం వేదనలో ఉన్నా మరియు ప్రాణాన్ని వదులుతున్న సమయంలో కూడా నా తల్లిని ఎవరు చూసుకుంటారు అని ఆలోచించారు. ఇది మన జీవితంలో మనమందరము నేర్చుకోదగిన ఒక పెద్ద పాఠం. కష్టాలు వచ్చినా కూడా మనం మన బాధ్యతలను మర్చిపోకూడదు. కాస్త మంచి ఉద్యోగం దొరకగానే ఇప్పుడున్న మనుషులు తమ తల్లిదండ్రులను వదిలేస్తున్నారు. వీళ్ళెవరో మాకు తెలియదు అంటున్నారు. అలాంటిది ఆ కాలంలో మన ప్రభువు దేవాది దేవుడై ఉండి కూడా శరీరధారిగా ఉండి తన తల్లి అయిన మరియను మర్చిపోలేదు. ఆయన మరణించక మునుపే తన తల్లి కోసం ఒక క్రొత్త జీవితాన్ని ప్రసాదించారు. రెండవదిగా చూసినట్లయితే క్రొత్త కుటుంబం. యేసు సిలువలో తన తల్లితో ఇదిగో నీ కుమారుడు అనే కాకుండా యోహానుతో కూడా ఇదిగో నీ తల్లి అని చెప్పడం జరిగింది. అంటే అక్కడ మన దేవుడు వారిద్దరిలో రక్త సంబంధం కాకుండా ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక సంబంధాన్ని సృష్టించారు. ఈ ఆధ్యాత్మిక సంబంధం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యం. విశ్వాసులందరూ కూడా ఒకే కుటుంబంలాగా ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే తల్లి హృదయంపై దృష్టి. మరియకు ఇది చాలా కష్టమైన క్షణం. తన ప్రియ కుమారుడు తన కళ్ళ ముందే సిలువలో చనిపోతున్నాడు. యేసు ఆమె వేదనలు అర్థం చేసుకొని ఆమెకు ఒక సహాయాన్ని ఇవ్వడానికి యోహానును ఆమెకు కొడుకుగా అప్పగించారు. ఇది మనం కూడా మన తల్లిదండ్రుల భావనలను గౌరవించాలి అని నేర్పుతుంది. ఇక 4వది మానవ సంబంధాల విలువ. ఈ మాటలో యేసు చెప్పిన ముఖ్య సందేశం ప్రేమతో కలిసి ఉండటం అనేది. ఒకరి పట్ల ఒకరు బాధ్యత తీసుకోవడం, ఒకరిని ఒకరు చూసుకోవడం, ఇవి దేవుని దృష్టిలో చాలా ముఖ్యం. మరి ఇక్కడ మనం నేర్చుకుంటున్న ఈ మాట ద్వారా మనకేమైనా పాఠాలున్నాయా? రండి చూద్దాం. నెంబర్ 1, మన బిజీ లైఫ్లో కూడా మనం మన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. నెంబర్ 2, ఒకరిని ఒకరు సపోర్ట్ చేయడం. ఎదుటివారు మన కుటుంబీకులు, స్నేహితులు కాకపోయినా కూడా మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. నెంబర్ 3, ప్రేమతో జీవించడం. ఎందుకంటే యేసు చూపించిన ప్రేమ స్వార్థం లేని ప్రేమ కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి జీవిద్దాం. ఇక చివరిగా ఈ మాట యొక్క సారాంశాన్ని కూడా చూద్దాం. అదేంటంటే
కష్టంలో ఉన్నా కూడా ప్రేమను మర్చిపోవద్దు. కుటుంబం అనే బంధం చాలా పవిత్రమైనది. దేవుని దృష్టిలో మనందరం ఒక్క కుటుంబమే. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోలో విన్న సందేశం మరియు నా వివరణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన ఆత్మీయులతో ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. అలాగే యేసుతో ప్రయాణం అనబడిన మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ.